This time on Sakshi exclusive visuals చూడొచ్చు. పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ పై భారత సైన్యం రివర్స్ అటాక్ చేస్తున్న దృశ్యాలు, ఖచ్చితత్వంతో ప్రిసైజ్గా చేస్తున్న అటాక్స్ మన భారత సైనికుల్ని అక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్లీ ఆన్ సాక్షి స్క్రీన్ మనకు కనిపిస్తోంది. ఎల్ఓసి వెంబడ మన పాకిస్తాన్పై మన భారత సైనికులు చేస్తున్న ప్రతి దాడులు, అక్కడ నెలకొన్న ఉగ్రవాద శిబిరాలను, అలాగే పాక్ పోస్టును ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సాక్షి స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. సరిహద్దులో పాక్ బలగాలకు చుక్కలు చూపిస్తోంది భారత దళం. ఇటు ఆర్మీ అటు ఎయిర్ ఫోర్స్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. భారత సైన్యం ఆపరేషన్కి సంబంధించి ప్రస్తుతం ఒక వీడియోను ఆర్మీ రిలీజ్ చేసింది. అదే సాక్షి స్క్రీన్పై కనిపిస్తోంది. పాక్ దాడులను తిప్పికొడుతున్న వీడియో ప్రస్తుతం రిలీజ్ అయింది. అక్కడ మన భారత సైనికులు ఎంతో శ్రీనగర్ దగ్గర ఎల్ఓసి దగ్గర జరిపిన కాల్పులు ఉగ్రవాద శిబిరాలని మట్టుపెట్టింది. ఇంతకుముందు ఆర్మీ అధికారులు ప్రెస్ మీట్లో మనకు చూపించారు. ప్రస్తుతం సాక్షి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తోంది. పాక్ ఉగ్రదాడులుకి తిప్పికొడుతూ అక్కడ నెలకొన్న పాక్ ఆర్మీ పోస్టులను ఏ రకంగా ధ్వంసం చేస్తోందో, భారత ఆర్మీ ఏ రకంగా ఎంగేజ్ అయిందో దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్పై చూడొచ్చు. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఈ వీడియోని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాక్షి స్క్రీన్ మీద పాకిస్తాన్ వైపున్న ఆర్మీ పోస్టులను డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎయిర్ ఫోర్స్, మరోవైపు మన ఆర్మీ బలగాలు ఎంగేజ్ అయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం మనం ప్రిసైజ్గా అవి వెళ్ళి లక్ష్యాలని ఛేదిస్తూ అక్కడ ఉన్న పోస్టులను ధ్వంసం చేసే దృశ్యాలు సాక్షి స్క్రీన్పై కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పాకిస్తాన్ చేస్తున్న వైమానిక దాడుల్ని తిప్పికొట్టడమే కాదు, వాళ్ళు ఏ రకంగా దాడులు చేస్తే ప్రతిగా అదే రకమైన దాడులు చేస్తూ వస్తున్న భారత్ ప్రస్తుతం పాకిస్తాన్ వైపున్న ఆర్మీ పోస్టులను, ఉగ్రవాద శిబిరాలను ప్రిసైజ్గా అవే లక్ష్యంగా చేస్తున్న దాడులు, ఆ లక్ష్యాన్ని ఛేదిస్తున్న దృశ్యాలు, వాటిని నేలమట్టం చేస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. లెట్స్ వాచ్ ఇట్ విత్ ద మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకసారి రిలీజ్ చేయండి. మన ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియో ఇది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న సిచ్యువేషన్స్కి అర్థం పడుతోంది. మన భారత సోల్జర్స్, భారత సైనికులు గురి పెట్టి లక్ష్యాల్ని ఛేదిస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా. You're watching on a big screen with a background music released by Indian Army. సాక్షి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన పాకిస్తాన్ ఆ పోస్టులను ఏ రకంగా భారత సైన్యం
నేలమట్టం చేస్తుందో, గురి పెట్టి ప్రిసైజ్గా చేస్తున్న దాడులను మన భారత సైనికులు ధైర్య సాహసాలతో ఎంతో చిద్విలాసంగా దాడులు చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. ఎలాంటి బెరుకు లేదు, ఎలాంటి భయం లేదు. దేశం కోసం మన సైనికులు సరిహద్దుల్లో ఎలాంటి యుద్ధం చేస్తారు, ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. మనం వినడమే కానీ ఒక జనరేషన్ దీన్ని చూసిన పరిస్థితులు లేని సిచ్యువేషన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సరిహద్దు వెంబడి ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం యుద్ధ ముంగిట ఉన్న సిచ్యువేషన్కి అద్దం పడుతూ ఉన్నాయి. మనకు కనిపిస్తోంది భారత సైనికులు ఏ రకంగా పాకిస్తాన్ వైపున్న ఆర్మీ పోస్టులను, ఉగ్రవాద శిబిరాలను, వాళ్ళు చేస్తున్న దాడులను ఏ రకంగా తిప్పి కొడుతుంది, ఎంత ప్రిసైజ్గా వాటిని నేలమట్టం చేస్తుందో ఈ వీడియోలో మనం చూడొచ్చు. లెట్స్ వాచ్ ఇట్ ఫుల్ ఫ్లెడ్జ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిలీజ్ బై ఇండియన్ ఆర్మీ. ఒక్కసారి రైట్, లెట్స్ థ్యాంక్ ఇండియన్ ఆర్మీ ఫర్ దట్ గ్రేట్ విజువల్స్. సో నేను చెప్పినట్టుగా ఒక జనరేషన్ యుద్ధం ఎలా ఉంటుంది అనేది తెలియదు. మన భారత సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులకు భారత జవాన్లు ఏ రకంగా ధీటుగా సమాధానం చెబుతారో మనం విన్నదే కానీ ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ అడ్డగోలుగా చేస్తున్న అక్రమ కాల్పులను తిప్పి కొడుతుంది. అటు జమ్మూ నుంచి ఇటు రాజస్థాన్, జైసల్మేర్ వరకు కూడా సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు దృశ్యా హై అలర్ట్ నెలకొంది. ప్రస్తుతం మనం ఇప్పటివరకు చూసిన ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియోలో మనకు కనిపిస్తోంది ఆర్మీ పాక్ వైపు ఉన్న ఆర్మీ పోస్టులను ఏ రకంగా మనం ధ్వంసం చేస్తున్నామో, ఎంత ప్రిసైజ్గా దాడి చేస్తున్నామో కూడా మనం చూసాం. సో లెట్స్ సెల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వన్స్ అగైన్.